ఒకవేళ మనసు మార్చుకొని పంపకపోతే నువ్వేం చేస్తావు? ఎంతకాలం పంపదో నేను చూస్తానురా. నాకు గాని తిక్కరేగిందనుకో దాని జుట్టు పట్టుకుని బయటికి ఈడుస్తాను. జుట్లు పట్టే ఆలోచనలు మనసులో ఏమైనా ఉంటే అలాంటి ఉద్దేశాలు మానుకో. లేనిపోని గొడవలు చేయకు. వియ్యపురాల గురించి నీకు బాగా తెలుసు కదా. ఆమె గాని మన మీద వరకట్నం కేసు పెట్టిందే అనుకో, మొత్తం ఫ్యామిలీ జైల్లో ఉండాల్సిందే. కాబట్టి పట్లు పట్టుదలను మానుకో. అమ్మా, ఒక్కసారి ఆ జైలు, అందులో మనం ఏదో ఒకసారి ఆలోచించుకో. ఆ జైలు డ్రెస్లో ఎలా ఉంటామో, నువ్వు బ్లూ బార్డర్ తెల్ల చీర కట్టుకొని చిప్ప పట్టుకొని అన్నం కోసం లైన్లో నిలబడుతుంటే అమ్మో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. రేయ్, లేనిపోని ఆలోచన చేయి మాకు. అవి జరిగే పనులు కావు. ఎందుకు జరగవు? ఆమె కాస్త కన్నీళ్ళు పెట్టుకొని కూతురిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందే అనుకో, ఎంక్వైరీ లేకుండా మన ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేస్తారు. రంగా, ఎలా ఉందిరా? పర్వాలేదురా. డాక్టర్, హౌ ఈజ్ హీ? ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి. ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాను. డోంట్ వరీ సార్, భయపడాల్సిన పనే లేదు. జస్ట్ పెయిన్ వచ్చిందంతే. ఇదే కంటిన్యూ అయితే హార్ట్ అటాక్ కూడా రావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నౌ హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ అవర్ డ్యూటీ. వస్తాను సార్, వస్తాను. థ్యాంక్ యూ. ఒరే రంగా, బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, డబ్బు కావాలని ఒకసారి నాకు ఫోన్ చేస్తుంటే సరిపోయేది కదరా. అనవసరంగా ఇంత దాకా తెచ్చుకున్నావు. ప్రేమ్ చెప్పగానే నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా? అవునన్నయ్య, విషయం తెలిసాక ఆయన చాలా బాధపడ్డారు. మిమ్మల్ని చూసేదాకా మనిషి మనిషిలా లేరు. ఒకటే కంగారు, నా రంగాకి ఎలా ఉందో అని ప్రతి క్షణం కలవరించేవారు. అంకుల్, ప్రేమ్, ఆఫీస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసావా? యాజ్ పర్ ద అకౌంట్స్ అన్ని క్లియర్ చేశాను నాన్న. చూడు ప్రేమ్, ఎవరికి పైసా బాకీ లేకుండా క్లియర్ చేయాలి. కంపెనీకి ఎలాంటి రిమార్కు రాకూడదు. అంకుల్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించండి అంకుల్. చూడరా, నేను ఇంతకు ముందు ఇక్కడ ఉన్నాను నీకు తెలియదు. ఏదో నీ తిప్పలు నువ్వు పడ్డావు. ఇప్పుడు నా అడ్రస్, ఫోన్ నెంబర్ నీ దగ్గరే ఉన్నాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు కదరా. అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చేయలేదురా. చూసావా మీనాక్షి, వీడు ఎలా మాట్లాడుతున్నాడో? అయినా అవసరానికి సహాయపడిన ఫ్రెండ్షిప్ ఎందుకురా? అయినా మన స్నేహంలో మొహమాటాలేమిటి? ప్రేమ్, వీడు చాలా మొహమాటస్తుడు. ఏది బయటికి చెప్పడు. ప్రతి చిన్న విషయాన్ని మనసులో దాచుకుని మదన పడుతూ ఉంటాడు. ఎందుకైనా మంచిది, నువ్వు ఓసారి ఆఫీస్కి వెళ్ళి ఆ మేనేజర్ని కలిసి అంతా ఓసారి వెరిఫై చేసి ప్రాబ్లం లేకుండా చేసిరా. నానా, చాలాసేపటి నుంచి నందిని మీతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఏంటో ఒకసారి అడగండి నాన్న. ప్రేమ్, వీడు కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాడు. నువ్వు వీడి ఆఫీస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకో. అంకుల్, నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి. ఆ సిచ్యువేషన్లో ఎంతమంది నాన్న ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేసినా ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ప్రేమ్కి ఫోన్ చేయగానే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ముందుకొచ్చి ఎంతో సపోర్ట్గా నిలబడ్డాడు. ఇప్పుడు మీరు ఆంటీ వచ్చి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. నాన్న మీద మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మీ మంచి మనసుకి అద్దం పడుతున్నాయి. మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అందరి ముందు నేను ఎలా మాట్లాడి తప్పు చేశాను అంకుల్. ఐఎమ్ వెరీ వెరీ సారీ అంకుల్. నన్ను క్షమించండి అంకుల్. ప్లీజ్ అంకుల్, నన్ను బాధ పెట్టకండి.
నేనెవరినమ్మా నిన్ను బాధ పెట్టడానికి క్షమించటానికి? నేను నీకోసం రాలేదు, నా ప్రాణ స్నేహితుడైన రంగా కోసం వచ్చాను. అలా అనకండి అంకుల్. ఇది తప్ప నాకు వేరే దారి లేదు. ఎలా అయినా అనుకోండి, నన్ను క్షమించండి అంకుల్, ప్లీజ్. ఏమండి, చిన్నపిల్ల ఏదో తెలుసో తెలియకో అంది. దాని మీద మీకెందుకండి పంతం పట్టింపులు? పాపం కాళ్ళ మీద పడిపోయింది, దాన్ని లేపండి. ప్లీజ్ నానా. ఏమిటమ్మా ఇది? లే, నాకు నీ మీద కోపం ఏమిటమ్మా? ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అమ్మా. జరగాల్సిన ఫ్యూచర్ బాగుండేలా చూడు అమ్మా. అయినా నువ్వేం తప్పు చేసావని అలా ఫీల్ అవుతావు? అదే అమ్మా, అలా ఉండు. చూడమ్మా, వీడికి కాస్త ఓపిక రాగానే ఆఫీస్ ఆఫీస్ అని పరిగెడతాడు, కానీ వెళ్ళనీకమ్మా, బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. టైం టు టైం మందులు వాడేలా చూడమ్మా. అమ్మా, భోజనం అలక్ష్యం చేస్తే అస్సలు ఊరుకోవద్దు, సరేనా? వీడెప్పుడు నీ మాట వినకపోతే నాకు ఫోన్ చేయమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఏరా, చెప్పేది వింటున్నావా? అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో, ఆరోగ్యం ముఖ్యంరా, డబ్బుదేముందిరా, ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఏమ్మా? పిన్ని, భాగ్యం పిన్ని, రా కవితారా. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కే బయలుదేరాను పిన్ని. నీకో విషయం గుర్తు చేసి వెళ్దామని ఇలా వచ్చాను నేను. ఏంటమ్మా అది? ఆ రియల్ ఎస్టేట్ బ్రోకరు నా ప్రాణం తినేస్తున్నాడు పిన్ని. ల్యాండ్ ఓనర్ తొందర పెట్టేస్తున్నాడట. వేరే వాళ్ళేమో ఆ స్థలం కావాలని ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారట. ఏం డిసైడ్ చేశారని గంటకో ఫోన్ చేసి చంపేస్తున్నాడు పిన్ని. నేనేమో మిమ్మల్ని అడిగి చెప్తానన్నాను. ఏంటమ్మా చెప్పేది? దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు, స్థలము నగలు సుడులేంది అమరవు అంటారు. నాకా సుడు లేదనిపిస్తుంది. ఎందుకు పిన్ని అలా మాట్లాడతారు? తిమ్మయ్య గారు అంటే నా పేరు నీకెవరు చెప్పారు అన్నారంట. నీ చేష్టలే చెబుతున్నాయిగా అన్నారట. అలాగే కళ్ళెదురుగా కనపడుతుంటే అలా కాక ఇంకెలా అనుకోమంటావమ్మా? అది కాదు పిన్ని, నా కొలిక్ శాంతి లేదు. నేను స్థలం కొంటున్నానని తెలిసి ఆ పక్క స్థలం తనకే కావాలని రోజు ఒకటే నస. నేనేమో మీకు మాటిచ్చేశాను కదా, అందుకే అటు ఆ బ్రోకరికి ఇటు ఈ శాంతికి చెప్పలేక మధ్యలో చచ్చిపోతున్నాను పిన్ని. ఇంకా నేను చెప్పేదేముందమ్మా, అన్నీ బోర్ల పడ్డాయి. బోరును ఏడవడం తప్ప మిగిలిందేమీ లేదు. ఆ శాంతిని తీసుకోమని చెప్పులేమ్మా. పిన్ని, ఇంతకీ ఆ నగల మ్యాటర్ డిసైడ్ కాలేదా? నేను బతికుండగా అయ్యట్లేదమ్మా. అర్చన అక్కడ వదిలేసి వచ్చాము అంతే. అటునుంచి ఓ మాట లేదు, మంతి లేదు. వేసిన గొంగళి వేసినట్టుగానే ఉంది. ఆ మొండిదేమో బిడ్డ కాపురం నట్టేట్లో కొట్టుకుపోయినా తన పంతమే ముఖ్యం అనుకునే రకం. అదే ఆ 10 తులాలు ఇవ్వదు, అర్చనను కాపురానికి పంపదు. వాళ్ళు ఉలక్క పలక్క ఉన్నారని మీరు అలాగే వదిలేస్తారా? వెళ్ళి విషయం ఏంటో నిలదేలేకపోయావా? నేను నిలదీద్దామని అనుకున్నానమ్మా, కానీ మా వాసునే జడుసుకు చచ్చే మాటలన్నాడు. ఆ మాట విన్నాక గుండెదడ పెరిగి వెళ్ళడం ఎందుకులే అని మానేశాను. వాసునా? ఏమన్నాడు? ఎందుకు భయపెట్టాడు? వెళ్లి నగల గురించి అడిగితే ఆ వరలక్ష్మి వరకట్నం కేసు పెడుతుందని, మమ్మల్ని పోలీసులు జైల్లో పెట్టి కీళ్లు విరుస్తారని చెప్పాడు. ఎందుకొచ్చిన గొడవ చెప్పు? జైళ్లు తన్నులు ఈ వయసులో నాకు అవసరమా? అందుకేనమ్మా మానేశాను. భలేవారే పిన్ని, అతను చెప్పడం మీరు నమ్మేయడమునా? మీ అనుభవం గొప్పదా, వాసు వయసు గొప్పదా? వాళ్ళు కేసు పెడితే వెంటనే జైల్లో పెట్టడమేనా? ఇరుగు పొరుగు విచారించరా? అయినా అలా చేస్తే మేము ఊరుకుంటామా పిన్ని? మీరు అర్చన్ను కోడలుగా చూశారో కూతురుగా చూశారో మేం చెప్పమా? మా సాక్ష్యం కాదని వాళ్ళు శిక్షించగలరా? 40 తులాల బంగారం ఇస్తామని చెప్పి 10 తులాల నకిలీ బంగారం పెట్టారని మేము నిజం చెప్పమా? అయినా మోసమైన మీ మీద మోసం చేసిన వాళ్ళు కేసు పెడితే మీరెలా చేతులు ముడుచుకుని కూర్చుంటారు పిన్ని?
అతనంటే తెలియక భయపడ్డాడు. మీరెలా భయపడతారు? అంతేనంటావా? అయితే నేను వెళ్ళి అడగొచ్చంటావా? నిర్భయంగా, నిర్మోహమాటంగా అడగండి. అడగడమేంటి, అవసరమైతే నలుగురిలోకి లాగేయచ్చు. చట్టాలు చాలా ఉన్నాయి పిన్ని, అన్ని చట్టం ప్రకారం జరుగుతున్నాయా? అయినా పిన్ని, ఇవాళ రేపు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కట్నాలు తీసుకుంటూనే ఉంటున్నారు. మీరేం కాని పనేం చేయలేదే. అయినా అడిగే హక్కు మీకుంది. భయపడకండి పిన్ని, వెళ్ళి ధైర్యంగా నిలదీయండి. అడగందే ఏ పని కాదు. ఇప్పుడు వదిలేశారనుకోండి పిన్ని, తర్వాత వాళ్ళు పంచాయతీ పెట్టి ఉత్త పిల్లని దిగబెట్టి వెళ్తారు. అదే జరిగిందనుకోండి, బంగారమూ సున్నా, స్థలమూ సున్నా. సరే పిన్ని, ఒక పంచేద్దాం. నేను బ్రోకర్ దగ్గర కాస్త టైం అడిగి తీసుకుంటాను. ఈలోపు మీరు నగల విషయం విచారించండి. పిన్ని, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేనొస్తాను. సరేనమ్మా. డ్రైవర్ కారాపు. హాయ్ రేవతి. సారీ మురళి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు లేదు, ఇప్పుడే వచ్చాను నేను. సర్లేరా. అదేంటి మురళి, వెనక్కొచ్చి కూర్చో. మీరు సడన్గా కాల్ చేయగానే నాకు కాల్ చేతులు ఆడలేదు. ఏం చేయాలో చెప్పండి మేడం. ఏంటి మ్యాటర్ ఏంటి? ముందు మన మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గించండి. నేను మాట్లాడుతుంది ఈ గ్యాప్ గురించి కాదు. మీరు మేడం అని పిలుస్తున్నారే, దాని గురించి. ఓకే. జస్ట్ కాల్ మీ యాజ్ రేవతి. ఓకే? ఓకే మేడం. ఓకే ఓకే రేవతి. ఏ డ్రైవర్, కారాపు. ఇక్కడ కూర్చుందామా? కూర్చుందాం. ఏంటి మేడం సడన్ గా రమ్మన్నారు? మురళి, ముందా మేడం అని పిలిపి ఆపుతావా? కాల్ మీ యాజ్ రేవతి. ఓకే రేవతి. ఆ రోజు మనం నటించింది వాసు కనిపెట్టేస్తాడని చెప్పి మీరు చాలా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఎందుకు సడన్ గా మీరు కలవమన్నారు? ఫస్ట్ నేను వాసుని రెచ్చగొట్టడానికి మిమ్మల్ని పిలిచాను. నిన్నలా యాక్ట్ చేయమన్నాను. కానీ నేనిప్పుడు నా నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకున్నాను. దానికి కారణం నువ్వే. జస్ట్ యాక్టింగ్ చేయడానికి వచ్చిన నీ బిహేవియర్, నీ అప్రోచ్మెంట్, నీ మాట తీరు, యువర్ డీసెన్సీ చూసి ఎందుకో ఇంప్రెస్ అయ్యాను. నా మనసులో నాకు తెలియకుండానే నీ మీద ఏదో సమ్ ఫీలింగ్. నటించడానికి వచ్చిన నువ్వు మనసు పారేసుకున్నాను. నువ్వంటే అదో ఫీలింగ్. ఐ లవ్ యూ మురళి. ఏంటి రేవతి నువ్వు అనేది? అలా అడుగుతావే మురళి, ఐ లవ్ యూ. రేవతి, మళ్ళీ వాసుని రెచ్చగొట్టడానికి అంటున్నావా లేక నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? వాసుని రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేంటి?
వాడి నిజ స్వరూపమేంటో నాకు తెలిసిపోయింది. వాడు ఎటుపోతే నాకేంటి? నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమేనా రేవతి? నీకింకా నమ్మబుద్ధి కావట్లేదా? నేను చెప్పేది నిజం నిజం నిజం. కేవలం నటించడానికొచ్చిన నువ్వు నా మనసులో స్థానం సంపాదించుకున్నావు. అందుకే ఎప్పుడు నీతో ఉండాలని, మాట్లాడాలని, కలిసి నీతో జీవించాలని ఆశపడుతున్నాను మురళి.